హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్లోకి ఎప్పుడు ఒకే చట్నీ కాకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 2 టమాటోలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కారంకి మీకు నేనైతే 4 ఎండుమిర్చి వేసాను, ఒక 6 లేదా 7 వెల్లుల్లి, కొంచెం కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి, కొంచెము పసుపు వేసి కలిపేయండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి కలిపి కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు అదే దాంట్లో పోపు పెట్టేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు వేసి పెట్టేసుకున్నాం కదా, దానిలోకి 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని పోపు వేసేసుకుంటే అంతే అండి. దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏ దానికైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది టేస్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.